దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో కూడా తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరించారని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారు. గత రాత్రంతా కాపాడారంటే మన ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చాలని, మన ద్వారా ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడాలని గొప్ప ఉద్దేశముతో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు మనలో ఉన్న భయాలను, మనలో ఉన్న వేదనలను, మనలో ఉన్న అన్ని చింతలను, ఆందోళనను ఆ ప్రభువు మీద మనం కుమ్మరించగలిగితే నమ్మదగిన వాడు, ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు ఇక ముందు కూడా తప్పకుండా మనల్ని కాపాడతారు. చూడండి, దావీదు రాజు కూడా తన భయాలన్నిటిలలో తన పరిస్థితిని ఉన్నట్లుగా ఆ ప్రభునకు తెలియజేస్తున్నారు. 64వ కీర్తనలలో శత్రు భయము ఉంది ప్రభువా, నా చుట్టూ ఎక్కడ చూసినా వాళ్ళ మాటలు కత్తుల వలె ఉన్నాయి, నన్ను ఎప్పుడెప్పుడు నరికి వేయనట్లుగా ఉన్నాయి, వాళ్ళ మాటలు చూస్తుంటే నాకు ఎంతో భయంగా ఉంది. కానీ నేను ఆశ్రయించే దేవుడవు నీవేనయ్యా, నువ్వు తప్పకుండా కాపాడుతావని నాకు తెలుసు అని ఒకవైపు తన భయాన్ని, తన ఉన్న పరిస్థితిని ఉన్నట్లుగా ప్రభుకు తెలియచేస్తున్నాడు. మరొక వైపు తన నమ్మకాన్ని ఉంచిన దేవుని పట్ల తను ఎంత తన చిత్తాన్ని నెరవేర్చడానికి తను సిద్ధంగా ఉన్నప్పుడు తనను కాపాడడానికి ప్రభువు కూడా ఎంత సిద్ధంగా ఉన్నాడో అది గుర్తు చేసుకొని తనను తాను బలపరుచుకుంటున్నాడు. ఈ లోకంలో భయముతో, బిడియముతో జీవించాలని యేసు ప్రభు కోరుకోవడం లేదు. తన పరిశుద్ధాత్మను మనకెందుకు అనుగ్రహించారంటే ఆయన మనకు ధైర్యపు ఆత్మనిచ్చారు, శక్తి గల ఆత్మనిచ్చారు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చారు. లోకంలో రకరకాల పరిస్థితులను చూసి భయపడి భీతితో ఉండే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదని తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. మరి ఎందుకు ఏ పరిస్థితిని చూసి భయపడుతూ మనము చెయ్యవలసిన కార్యములను చెయ్యకుండా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా కొన్నిసార్లు మన జీవితాన్ని భయము అనే అడ్డంకు ద్వారా మనమే ఆపివేసుకుంటాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాం, లోకంలో జరిగే వాటిని చూసి, ఈ లోకమును చూసి భయపడితే మన చేటు మనమే చేసుకుంటామంట. కానీ ఎవరెవరైతే ప్రభువు మీద ఆధారపడి ప్రభు చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారో ఆ దేవుడే వారిని కాపాడతారంట. ప్రియులారా, అసలు భయపడి మనల్ని మనము, మన జీవితాన్ని మనం పొడిగించుకోవచ్చా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు చింతించుట వలన మీ ఆయువును 3 పొడిగించుకోవచ్చా అని ప్రభువు తిరిగి మనల్నే అడుగుతున్నారు. భయం వలన చూడండి, మన ఆరోగ్యాన్ని క్షీణించడానికి ఎన్నోసార్లు మనమే కారకులం అవుతూ ఉంటాం. ప్రభువుని వెతికితే చాలు, మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతికి జీవించగలిగితే ప్రియులారా, ఏ పరిస్థితి కూడా ఈ లోకంలో మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చెయ్యదు. భయాన్ని మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చెయ్యదు. ప్రియులారా, భయపడి ఎన్నోసార్లు దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప బహుమానములను మనమే కోల్పోతాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వేగు నడిపించడానికి మోషే అక్కడ ప్రజల్ని 12 తెగల నుండి 12 మందిని పంపించినప్పుడు నిజమే వాళ్ళు వెళ్ళి అక్కడ చూసింది, అక్కడ ప్రజలు ఏ స్థలాన్ని, భూమిని అయితే వాళ్ళు ఆక్రమించుకోబోతున్నారో ఆ ప్రదేశం అంతా
చాలా బాగా ఉంది. అక్కడ ప్రజలు దృఢకాయుల్లాగా ఉన్నారు. వాళ్ళను చూస్తే రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళ ముందు నిజంగా వీళ్ళు మిడతల్లాగానే కనిపిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా వీరి తరపున ఉన్నది దేవుడన్న సంగతి మర్చిపోయి ఎదురుగా ఉన్న ఆ భూభాగంలో ఉన్న వాళ్ళని చూసి భయపడుతున్నారు ప్రియులారా. ఆ 10 మంది తిరిగి వచ్చి వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాము, మనం వాళ్ళని జయించలేము అని వీళ్ళు భయపడి కన్నీరు కారుస్తున్నప్పుడు అది నమ్మిన ప్రజలు కూడా భయపడి మోషేను అహరోను నిందిస్తూ, మేము అక్కడే మరణించినా బాగుండేది, అక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొని వచ్చామని అవిశ్వాసపు మాటలు, అపనమ్మకపు మాటలు పలుకుతున్నారు. చూడండి, దేవుడు ఎంతగా బాధపడి ఉండవచ్చో. ఆ ఫరో రాజుని 10 అరిష్టాలు చేసి అంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిన దేవుడు మధ్య దారిలో వాళ్ళని వదిలివేస్తాడా? ఆ శత్రువులను వాడిని ఓడించకుండా ప్రభు వారిని అపజయం పాలు చేస్తారా? అది గ్రహించలేకపోయారు ప్రియులారా. చూడండి, అందుకనే ఆ ప్రజల నమ్మకాన్ని దేవుడు కూడా దాన్ని నమ్మి, సరే మీరు నమ్మిదే జరగనివ్వండి, ఎవరెవరైతే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తానని నమ్మడం లేదో వారందరూ కూడా ఇక్కడే మరణిస్తారు, ఆ కనాను ప్రాంతానికి చేరలేరు అని చూడండి, తమ భయమనే ఆ అడ్డంకు ద్వారా అంత పాలు తేనెలు జాలువారే ఆ దేశంలోనికి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. ఈ ఉదయకాలం ఏ భయము నిన్ను పీడిస్తుంది? ఏ భీతి నిన్ను ముందుకు అడుగు వెయ్యకుండా నిన్ను ఆపివేస్తుంది? కనాను దేశము లాంటి గొప్ప గొప్ప బహుమానములు దేవుడు నీ కోసం పెట్టినప్పుడు భయము వలన ముందుకు అడుగు వేయలేకపోతున్నావా? చూడండి ప్రియులారా, ఆ భయము ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మనల్ని అనారోగ్యం పాలు చేసుకుంటాం. కానీ ఏ పరిస్థితి అయినా నా దేవుడు చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. నేను అగాధ సముద్రంలో నడిచినా కూడా నేను మునిగిపోను, నేను అగ్నిలో వెళ్ళినప్పుడు కూడా నేను కాల్చివేయబడుటకు నా దేవుడు అంగీకరించడు అని ధైర్యపు ఆత్మతో ఏ పరిస్థితి మనకి ఎదురు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడితే ప్రియులారా, దేవుడు తన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు ఎన్నెన్నో గొప్ప ఆశ్చర్యక్రియలు, అద్భుతాలుగా మన జీవితము ఎంతోమంది ముందు సాక్ష్యంగా నిలబడుతుంది. చూడండి ప్రియులారా, కానీ కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు వాళ్ళు భయానికి తమను తాము అప్పగించుకోకుండా ధైర్యముతో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతో ఆశీర్వదించి తమ జీవితాలను అందరి ముందు ఒక మాదిరిగా మనకు ఉంచారు. చూడండి, సౌలు ఎప్పుడు కూడా దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరి సౌలు కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడా దావీదుని చంపాలనే ప్రయత్నించాలి. తండ్రి ఏమో కోరుకుంటే ఆ తండ్రి యొక్క పిల్లలు కూడా అదే కోరుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తుంది అదే కదా. ఒక కుటుంబానికి ఇంకా కుటుంబంతో శత్రుత్వం ఉంటే ఆ ఎదురుగా కుటుంబంలో ఏ సమస్య లేదు అనిపించినప్పటికీ కూడా ఈ కుటుంబం వాళ్ళు తమ తండ్రి తాతలు వాళ్ళు శత్రుత్వంతో ఉన్నారు కాబట్టి దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. కానీ అక్కడ సత్యం ఉన్నప్పుడు దాన్ని అంగీకరించలేకపోతారు. కానీ సౌలు కుమార్తె దావీదు యొక్క భార్య మీకాలు చూడండి, ఒకవైపు తండ్రి, ఒకవైపు భర్త, కానీ ఆమె సత్యము వైపు నిలబడింది. తన తండ్రికి భయపడలేదు ప్రియులారా. తన భర్తను కాపాడుకోవడానికి రాత్రికాల సమయంలో తన భర్తను వాళ్ళు ఈరోజు సైనికులు వచ్చి ఆయనని చంపేయబోతున్నారని వార్త తెలిసినప్పుడు ధైర్యము చేసి తన తండ్రిని ఎదిరించి తన భర్తను కిటికీ నుంచి క్రిందికి పంపించి తన భర్తను కాపాడుకుంది. ఆమెకు భయం కలిగి ఉండవచ్చు, ఇప్పుడు నా తండ్రి వస్తాడు, ఇప్పుడు నేనేమి సమాధానం చెప్పాలి, దాన్ని ఏమి ఆలోచించకుండా సత్యము వైపు నిలబడింది. అంతేకాదు ప్రియులారా, సౌలు కుమారుడైన యోనాతాను ఇప్పుడు దావీదుని తండ్రి చంపేస్తే తండ్రి తర్వాత తను సింహాసనం మీద కూర్చోవచ్చు. అయినప్పటికీ కూడా సత్యము వైపు నిలబడి
తండ్రినైనా ఎదురించాడు కానీ దావీదుతో నిలబడ్డాడు. దావీదును కాపాడడానికి తన శాయశక్తిలా ప్రయత్నించాడు. తండ్రిని ఎదిరించాడు. భయానికి ఏమాత్రమో అతడు ఆస్కారం ఇవ్వలేదు. ధైర్యంగా తండ్రిని ఎదుర్కొని దావీదును కాపాడి దావీదు ప్రాణాన్ని కాపాడగలిగాడు. ప్రియులారా చూడండి, దానికి తగినందుగా యోనతాను కుమారుణ్ణి దావీదు చూడండి అతడు కాపాడి తనతో పాటు రాజ టేబుల్ మీద కూర్చొని అతను భోజనం చేయడానికి అంత గొప్ప కృపను దావీదు గుర్తుంచుకొని యోనతాను తరపున తన యొక్క కుమారుణ్ణి కాపాడాడు. నా ప్రియ సహోదర సహోదరి, భయాన్ని కలిగించినప్పుడు కొన్ని మంచి కార్యాలు మనం చెయ్యలేకపోతున్నామేమో. ఒకరోజు దేవునికి మనము లెక్క చెప్పాలి. కాబట్టి భయాన్ని ఈరోజు మనల్ని భయపరిచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ పరిస్థితులను చూసి మనము భయపడకుండా దేవుడు మన ఆత్మలు తన పరిశుద్ధాత్మను ధైర్యపు ఆత్మను కుమ్మరించారు. కాబట్టి ఆ ప్రభువు పరిశుద్ధాత్మకి అనుగుణంగా ఈ రోజంతా జీవించుదాం. అటువంటి కృప కోసం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఎటువైపు చూసినా ఎవరిని చూసినా భయాన్ని కలిగించే పరిస్థితుల గురించి, భయాన్ని కలిగించే ఆలోచనలనే ప్రభా మా చుట్టూ కలిగిస్తూ ఉన్నప్పటికీ అయ్యా, లోకం వైపు చూసిన వాళ్ళు చేటునే వాళ్ళు కొని తెచ్చుకుంటారు, కానీ సత్పురుషులు నీ వైపు చూసిన వాళ్ళు సుఖముగా ఉంటారంటున్నావయ్యా. నీకు స్తోత్రం. సిలువలో వ్రేలాడుతున్నప్పుడు నాయన ఇంకా కొద్దిసేపట్లో మరణించే నాయనా నీ కుడి వైపు ఉన్న ఆ దొంగవాడు నీ మీద దృష్టిని పెట్టాడు. పరిస్థితులను చూసి భయపడలేదు, కానీ ప్రభా అయ్యా సత్యము వైపుకి ఆకర్షింపబడ్డాడు. నాయనా నీ రాజ్యంలో గుర్తు చేసుకోమన్నాడు. ప్రభా నాయన మా అందరికీ కూడా అటువంటి కృపను అనుగ్రహించండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, కానీ భయపడి జీవించినన్ని రోజులు అయ్యా నీకు సాక్షులంగా మేము జీవించలేం. కానీ ధైర్యపు ఆత్మతో మేము నడిపించబడినప్పుడే అయ్యా నువ్వు మా తరపున నిలబడి మమ్మల్ని ప్రభా నాయన అద్భుత కార్యములను ఆశ్చర్యక్రియలను చేసే అభిషేకాన్ని నువ్వు మాకు అనుగ్రహిస్తావు తండ్రి. అటువంటి కృపతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు భయముతో మన జీవితాన్ని నడిపించుకోకుండా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుదాం, ధైర్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.